అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. ఇక్కడ చేసిన మీడియా సోదరులందరికీ కూడా నా నమస్కారాలు తెలియపరుచుకున్నాను. నిన్న జరిగిన సంఘటన అంతా మీ అందరికీ కూడా తెలుసు. రాష్ట్ర ప్రజానీకానికి మరియు ముఖ్యంగా మా సెంట్రల్ నియోజకవర్గ ప్రజానీకానికి కూడా కొన్ని విషయాలు మీ అందరికీ ద్వారా తెలియపరుద్దామనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న ఏదైతే మేమంతా సిద్ధం బస్సు యాత్ర విజయవాడ చరిత్రలోనే చాలా అద్భుతంగా, అపూర్వంగా, గతంలో ఎన్నడూ లేని విధంగా బస్సు యాత్ర ఏ విధంగా నడిచిందో మనందరికీ కూడా తెలుసు. దాదాపుగా వర్షం ఒక అరగంట సేపు పడినప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజయవాడ నగరంలో ఈస్ట్ కాన్స్టిట్యున్సీ కానీ సెంట్రల్ కాన్స్టిట్యున్సీ కానీ లక్షల మంది జనాభా అంతా కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలికి హారతలు ఇచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన్ని ఆహ్వానించిన సంగతి మనందరం కూడా చూసాం. అది చూసి తట్టుకోలేక చంద్రబాబు ఒక పక్క అతని యొక్క అభ్యర్థిగా పోటీ చేస్తున్న బోండా ఉమా కానీ మీరు చూసిన సంగతి, జరిగిన సంగతి మీరు గమనించారంతా కూడా చాలా విజయోత్సవంగా బ్రహ్మాండంగా ర్యాలీ ముందుకెళ్తుంటే గౌరవ ముఖ్యమంత్రి గారి మీద అదేవిధంగా ఏ విధంగా దాడి చేయబోయి ఆ యొక్క ఏదైతే ఉందో అది నాకు కూడా కంటి తగలడం, గౌరవ ముఖ్యమంత్రి గారికి దాదాపు బ్లడ్ రావడం కానివ్వండి, నాకు కూడా కంట్లో ఆల్రెడీ కొంత ఇబ్బంది కలగడం కానీ మీ అందరికీ కూడా చూపెట్టడం జరిగింది. అది జరిగి కొంత ఇబ్బంది పడి హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించుకుంటుంటే ఈరోజు మీడియా సమావేశం పెడతానికి కూడా కారణం అదే. ఎందుకంటే ఎవరైనా కానీ దెబ్బ తగిలినప్పుడు సానుభూతి కానీ లేకపోతే కాముగా ఉన్నా ఎవరికి ఇబ్బంది లేదు. వ్యంగ్యంగా ఈ యొక్క ఘటన చూసి వాళ్ళు పెడుతున్న దాన్ని చూసి చాలా బాధేస్తుంది. ఎవరికైనా మానవత్వం ఉండాలి. ఏదైనా కానీ ఎవరైనా కానీ తెలిసి కంటితో ఎవడైనా ఆటలాడతాడు, ఎవడైనా కానీ ఎవరైనా ఆడతారా? కన్నుకు దెబ్బ తగిలి డాక్టర్స్ అంతా కూడా లోపల కన్ను గీతలు పడ్డాయి, కొంత రెటీనాలో చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినాయి, అవని చెప్పి వాళ్ళు వైద్యం చేస్తుంటే సానుభూతి చెప్పకపోయినా పర్లేదు, ఈ విధమైన 2.0 అని చెప్పని ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తెలుగుదేశం మాటలు మాట్లాడడం అనేది చాలా బాధాకరం. దీన్ని పూర్తిగా కూడా నేను ఖండిస్తున్నాను. ఎవరికైనా కానీ కుటుంబం ఉంటే అర్థమవుతుంది ఇలాంటి ఇబ్బందులు. నిన్నటి నుంచి ఇంట్లో అందరూ కూడా టీవీలో ఘటన చూసిన తర్వాత ఇంట్లో పిల్లలు కానీ, మా మిస్సెస్ కానీ, మా అన్నయ్యలు కానీ, ప్రతి కుటుంబ సభ్యులు మా ఇంట్లో అందరూ కూడా బాధపడుతున్న సంగతి. ఎందుకంటే మా కుటుంబం ఎవరికైనా మంచి చేసింది కానీ ఎప్పుడు కూడా ఎవరికి కూడా చెడు చేయాలని ఆలోచన వ్యక్తులం కాదు. మా నాన్నగారి టైం నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజలకు మంచి చేసే ఏదైనా కానీ మా నాన్నగారు కానీ, మేము కానీ, మా కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ, ఆ తర్వాత మా అన్నయ్య, మా కూతురు కానీ అందరూ ఫౌండేషన్ పెట్టడం కానివ్వండి, ఎన్నో సేవా కార్యక్రమాలు చేసాం తప్ప ఏ ఒక్కరికి ఇబ్బంది కలగాలని చెప్పని ఆలోచించే మనస్తత్వం ఉన్న వ్యక్తులం కాదు. ఇప్పటికే నేను 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశాను, మంత్రిగా పనిచేశాను. అయినా కానీ ఈరోజు నాకే సెంట్రల్ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ విధంగా జరిగితే, అధికారం లేనప్పుడే ఈ విధంగా జరిగితే, ఎందుకంటే చంద్రబాబు కానీ ఇక్కడున్న బోండోమాలు కానీ అపోజిషన్ ఉన్నారు ఇప్పటికీ కూడా, అధికారంలో లేనప్పుడే ఇటువంటి దాడులకి, రౌడీజానికి, వాటన్నిటికీ తెరలేపితే పొరపాటును కనుక ఏదైనా పొరపాటును జరిగితే కనుక వాళ్ళ రౌడీజానికి అడ్డు ఆపేమని ఉంటుందా? ఈ యొక్క కారణం ఏదైతే నా మీద కానీ
గౌరవ ముఖ్యమంత్రి గారి మీద దాడి జరిగిన దానికి కారణం చంద్రబాబు నాయుడే బోండోమ తొత్తులతో చేయించాడనేది మా అందరికీ ప్రజలు అదే చెప్తున్నారు, మా అందరికి కూడా అనుమానం అదే. ఎందుకంటే మమ్మల్ని డైరెక్ట్గా ఎదుర్కోలేక, ఎన్నికల్లో డైరెక్ట్గా ఎదుర్కోలేక, అదేవిధంగా నిన్న జన సముద్రం చూసిన తర్వాత వాళ్ళందరికీ కూడా గుండెలో రైళ్లు పరిగెత్తున్నాయి. చివరికి ఏమీ చేయలేక దాడులకు కూడా పాల్పడిన పరిస్థితి. ఎవరైనా రాజకీయంగా ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి. ఏదన్నా రాజకీయంగా మాటలుంటే మాట్లాడుకోవచ్చు, రాజకీయంగా మాటలుంటే అనుకోవచ్చు. కానీ దాడులు చేయడం ఏంటండి? స్వయాన ముఖ్యమంత్రిగా మన నియోజకవర్గానికి వస్తే బాగుండోమా కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు అంటారంటే ఏ విధంగా వస్తారో మేము చూస్తామని చెప్పి సవాలు ఇస్తుంటారంట బయట. అంటే ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గానికి రాకూడదా? ఇదే దాడులు కనుక వైఎస్ఆర్సీపీ చేద్దాం అనుకుంటే చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ తిరగలుగుతారు ఎక్కడైనా కానీ? ఎప్పుడైనా కానీ అటువంటి సందర్భం చేసామా మేము అధికారంలో ఉండి? ఎప్పుడైనా కానీ ఎందుకు ఈ విధంగా మీరు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు? నేను ముఖ్యమంత్రి గారికి దెబ్బ తగిలితే రక్తం వస్తున్నా కానీ బయట ప్రజలు ఉన్నారు, ప్రజలు మళ్ళీ వాళ్ళు మనం చూడకపోతే ఇబ్బంది పడతారు, మనం వాళ్ళతో కలవాలి అని చెప్పని ఆ దెబ్బను సైతం లెక్క చేయకుండా మళ్ళీ వ్యాన్ మీదకి ఎక్కి చివర ప్రదేశం వరకు కూడా వెళ్ళి ప్రతి ఒక్కరిని పలకరించిన వ్యక్తి ముఖ్యమంత్రి గారు. వారిని అక్కడ ఏదైతే బస చేసే ప్రదేశం దగ్గర డ్రాప్ చేసి, అదేవిధంగా బస్సులో ఉన్న డాక్టర్లు కూడా చెప్పారు, సార్ మనం ఈ యాత్ర ముగించేసి వెళ్ళిపోదాం సార్ అని చెప్పని. సీఎం గారు ఒకటే చెప్పారు, ఇంతమంది ప్రజానికి ఉండగా మనం వెళ్ళిపోవడం అది మర్యాద కాదు, తప్పకుండా మనం యాత్ర అయిపోయింది వెళ్దామని చెప్పి డాక్టర్ల సూచన మేరకు ఆయన గవర్నమెంట్ హాస్పిటల్ రావడం, కుట్లు పడడం, వాళ్ళ డాక్టర్ల సలహా మేరకు ఈరోజు విరామం తీసుకోవడం జరిగింది. ఎందుకు చంద్రబాబుకి ఇటువంటి కార్యక్రమాలు చేయాలనిపిస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారి గురించి లేనిపోయిన వ్యాఖ్యలు మాట్లాడతాం. నేను ఒక్కటే చెప్తున్నా, అంటే యాక్చువల్గా నేను విమర్శలు చేయకూడదు అనుకున్నా. ఒంట్లో బాగోలేదని చెప్పని, నాకు వయసు అయిపోయింది, నాకు చూపు కనపట్లేదు, నాకు బెయిల్ కావాలని అడిగింది ఎవరండి చెప్పండి ఒకసారి? చంద్రబాబు కాదా? ఇదే అచ్చెన్నాయుడు ఒక కేసులో అరెస్ట్ అయితే నాకు ఫైల్స్ ఉన్నాయని చెప్పని బెయిల్ తెచ్చుకున్న వ్యక్తి ఎవరు? అచ్చెన్నాయుడు కాదా? వాళ్ళు జరిగినవి మేము చేస్తామని చెప్పి ఎందుకు అనుకుంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా కానీ ఇటువంటి కార్యక్రమాలకి ఎప్పుడైనా చేయడం చూశారు మీరు? ఎవరైనా తెలిసి కంట్లో పొడుచుకుంటారని చెప్పండి ఒకసారి. నేను ఇదే బాగుండవమని కానీ వాళ్ళు తెలుగుదేశం నాయకులు అడుగుతున్నాను, నిజంగా మీరు ఇలా కంట్లో పొడుచుకునే ధైర్యం మీకుందా? ఎవరైనా కళ్ళతో ఆడుకుంటారు ఎవరైనా కానీ? ఆ దేవుడు ఆశీస్సులు, ప్రజలు దీవెనలు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ నాకు కానీ త్రుటిలో తప్పినాయి ఇవన్నీ కూడా. లేకపోతే మా పరిస్థితి మా కుటుంబం అయిపోద్దండి. కుటుంబం వైపు చెప్పండి. నేను 2009 నుంచి ఇప్పటివరకు రాజకీయాల్లో ఉన్నాను. ఎప్పుడైనా కానీ ఇటువంటి సంఘటనలు మీరు ఎప్పుడైనా చూసారా? సంఘటనలు చూసారా చెప్పండి ఒకసారి? చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే వంగవీటి మోహన్ గారు హత్య చేయడం కానివ్వండి, ఇతర సంఘటనలు జరగడం కానివ్వండి, ఎప్పుడు జరిగాయి? తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే కదా. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎప్పుడైనా ఇటువంటి జరిగినాయా? నాకు పొద్దున్న మా పార్టీ వాళ్ళంతా అంటున్నారు, పొద్దున్న నన్ను చూడడానికి వచ్చినప్పుడు, సార్ బాగుండవు వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబం వాళ్ళ పిల్లలు కానీ ఎలా చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ యాత్ర అని చెప్పి మేము చూస్తామని చెప్పి సవాల్ ఇస్తామని చెప్పాను. అవన్నీ కూడా చూడమంటున్నా. మీ ద్వారా ఎలక్షన్ కమిషన్ కానీ పోలీస్ కమిషనర్ గారిని కోరుకునేది ఒకటే, ఇవన్నీ కూడా మీరు దర్యాప్తు లోతుగా చేయండి. ఎవరు ఈ ఘటనకి పాల్పడ్డారో వాళ్ళని కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఈసీకి ఉంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. ఇది ఏదో సామాన్య వ్యక్తి చేసిన విషయం అయితే కాదు, సామాన్య చేసిన వ్యక్తి విషయం కాదు. క్రిమినల్గా గౌరవ ముఖ్యమంత్రి గారిని హతమార్చడానికి చేసిన పథకం ఇది. ఆ దేవుడు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా బయటపడడం జరిగింది. ఆయనకి భద్రత పెంచాలి ముఖ్యమంత్రి గారికి.
ఈ చర్యలు చేసేవాళ్ళ మీద దాడులు చేసేవాళ్ళ మీద పోలీస్ డీజీపీకి కానీ కమిషనర్ కానీ ఎలక్షన్ కమిషనర్ కూడా వాళ్ళకి ఆదేశాలు జారీ చేయాలి. అలా కాకుండా మా అందరినీ కూడా ముఖ్యమంత్రి గారిని ఈ దెబ్బ తగిలితే నాకు ఈ విధంగా మాట్లాడడం ఏమవుతుందని మా కుటుంబం ఏమనుకుంటే చెప్పండి, అందరూ చెప్పండి ఒకసారి. ఎట్లా పడితే అట్లా మాట్లాడచ్చా? ఈ విధంగా దెబ్బలు తగిలితే, ఈ విధంగా కళ్ళు ఈ విధంగా దెబ్బలు తగిలితే, ముఖ్యమంత్రి గారికి ఈ విధంగా దెబ్బ తగిలితే మీరు ఏ విధమైన జోక్స్ పెడుతున్నారండి? ట్విట్టర్లు పెట్టడం కానీ, జోకులు పెట్టడం కానీ. ఇది జోకులు పెట్టే టైమా? ఇది జోకులు పెట్టే టైమా? నిజంగా ఇదే బాగుండమని అడుగుతున్నాను. ఇదే కంటికోసం నువ్వు పొడిపించుకో ఒకసారి. నిజంగా కనుక నీకు ఇలా జరిగితే కంటికోసారి పొడిపించుకో. అలా పొడిపించుకొని మాట్లాడు, మాకేం అభ్యంతరం లేదు. ఎందుకు ఇలాగ మాడుతున్నారా మీరు? తప్పు కాదా? ఒకవైపేమో దాడులు చేస్తారా, ఒకవైపేమో ఇటువంటి పోస్టులు పెడతారా? ఎంతవరకు సమంజసం ఇది? నేనైతే ఒకటి చెప్తున్నాను, మీరు ఎన్ని దాడులు చేసినా కానీ నేను ప్రజల మధ్య ఉంటా తప్ప ప్రజలను వదిలైతే వెళ్ళను. నేను ఎక్కడికి కూడా నేను భయపడే వ్యక్తిని కాదు. ప్రజాక్షేత్రంలోకి వచ్చినప్పుడు అన్నిటికీ తట్టుకునే బయట రావాలి తప్ప, దాదాపు ఇప్పటికి 3 ఎలక్షన్లో పోటీ చేశాను, 4 ఎలక్షన్లో పోటీ చేయబోతున్నాను. ఎందుకు ఇటువంటి దాడులకి ప్రోత్సహిస్తున్నారు? చంద్రబాబు నాయుడు అటువంటి వ్యక్తులకి ఎందుకు టికెట్ ఇస్తున్నాడు? చంద్రబాబు నాయుడు రౌడీజాన్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నాడు? చంద్రబాబు నాయుడు ఇటువంటి రౌడీలు మన విజయవాడకు అవసరమా? విజయవాడ నగరానికి ఇప్పుడే కనీసం వాళ్ళు గెలవలేదు, గెలిచాక పొరపాటున ఏదైనా జరిగితే విజయవాడ నగరం ఏ విధంగా ఉంటుంది ఒక్కసారి ఆలోచించేయండి. నేను విజయవాడ ప్రజానికాన్ని కోరుకుంటున్నాను, ఇటువంటి వాళ్ళని అసలు మీరు పొరపాటున కూడా ఏ ఒక్కరు కూడా దగ్గర తీయొద్దు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చిన్నపిల్లలకు అమ్మఒడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ పెన్షన్ వరకు గతంలో చంద్రబాబు 14 ఏళ్ళలో చేయలేని కూడా ముఖ్యమంత్రి చేస్తుంటే తట్టుకోలేక 3 పార్టీలు కలిసినా కూడా ప్రజల నుంచి స్పందన లేదని చెప్పని, ఎన్నో హామీలు ఇస్తున్నప్పటికీ ప్రజలు నమ్మట్లేదని చెప్పని చివరికి ముఖ్యమంత్రి గారిని ఇక్కడ లేకుండా చేద్దాం అనేది తెలుగుదేశం చంద్రబాబు కుట్ర. ఆ కుట్రలో భాగంగానే సెంట్రల్ నియోజకవర్గంలో బాగుండమా వాళ్ళ తొత్తుల చేత నేను ఈ కార్యక్రమం చేయించాడు. పోలీసులు ఛేదించాలి దీన్ని, పోలీసులు తప్పకుండా ఛేదించాలి. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి గారికే ఈ విధంగా రక్షణ లేకపోతే రేపు రాష్ట్ర ప్రజలకు ఎక్కడ రక్షణ ఉండో చెప్పండి ఒకసారి. ఎప్పుడైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా కానీ ఇటువంటి కక్ష కాదింపులు ఎప్పుడైనా చేశారు? ఆయన ఎప్పుడైనా కానీ ఎందుకు ఆయన అవహేళనగా మీరు ఇవన్నీ కూడా చేస్తున్నారు? మీరు ఈరోజు నిన్న బస్సులో కూర్చున్నప్పుడు డాక్టర్లు చెప్పారు, సార్ యాత్ర ఆపేసి వెళ్దామని, ఎందుకంటే మీకు బాగా బ్లడ్ వస్తుంది, స్టిచెస్ వేయాలని చెప్పని. అయినా కానీ నా కోసం ప్రజలు ఉన్నారు బయట, వాళ్ళు నా కోసం ఎంతో తాపత్రత ఇక్కడికి వచ్చారు, వాళ్ళని నేను ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళని నిరాశపరచకూడదని చెప్పని అంత దెబ్బ తగిలినా కానీ చిరునవ్వుతో ప్రతి ఒక్కరిని పలకరించి వెళ్ళాడు ఆయన చివరి వరకు కూడా. అటువంటి ముఖ్యమంత్రి గారి మీద మీరు కామెంట్లు పెడతారు, ఎంతవరకు సమంజసం ఇది? మీకు మీ కుటుంబాలు లేవా? నిజంగా కనుక ఇది జరిగితే మీ కుటుంబం ఏమైపోతుంది చెప్పండి? అందరూ ఎవరి కుటుంబం ఏమైపోతుంది? దయచేసి నేను ప్రజానికానికి ఒకటే కోరుకుంటున్నాను, ఇటువంటి రౌడీజం చేసేవాళ్ళని, భూ కబ్జాలు చేసేవాళ్ళని, బోండోమా లాంటి వ్యక్తుల్ని ఎవరు కూడా దగ్గరికి తీయబాకండమ్మా. మీకు చక్కటి పరిపాలన కావాలన్నా, అభివృద్ధి కావాలన్నా, మంచి జరగాలన్నా, మేలు జరగాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే జరుగుతుంది తప్ప చంద్రబాబు హయాంలో ఇటువంటి రౌడీజాలకి, భూ కబ్జాదారులకి అందరికీ కూడా అవకాశం ఉండదు. కాబట్టి దయచేసి మీరు సానుభూతి చెప్పకపోయినా మేము ఆలోచించను, కాకపోతే హేళన చేయబాకండి. ఒక పక్క ఇబ్బంది పడుతుంటే ఆ ఇబ్బందులను కూడా బాధేస్తుంది మీ యొక్క పోస్టింగ్ చూస్తుంటే. దయచేసి మీకు ప్రజలు బుద్ధి చెప్తారని మాత్రం మీ ద్వారా ఇక్కడున్న బోండవమ్మకి, చంద్రబాబు నాయుడికి
తెలుగుదేశం తొత్తులందరూ కూడా మీ ద్వారా నేను తెలియపరచుకుంటున్నాను. మీ రాతపూర్వకంగా కూడా రాసి ఇచ్చాను, కంప్లైంట్ ఇచ్చాను. వాటి మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంది. ఎందుకంటే కొన్ని లక్షల మంది జనం నేను రావడం జరిగింది రోడ్ల మీదకి. మీరు ఎప్పుడైనా కానీ విజయవాడలో ఇటువంటి బస్సు యాత్ర ఎప్పుడు కూడా ఏ నాయకుడు కూడా ఇంత సక్సెస్ అయిన పరిస్థితి లేదు. అది చూసుకొని తట్టుకోలేక గెలవలేమని చెప్పిన వాళ్ళకి అర్థమైపోయింది. ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గంలో గెలవలేమని చెప్పి అర్థమైపోయి దాడులకు దిగారు. నాకు నిన్న మా పార్టీ వాళ్ళు చెప్పేది ఏంటంటే బోండోమ వాళ్ళ కుటుంబ సభ్యులు యాత్ర అలా జరుగుతుందని చెప్పి సవాల్ ఇస్తారంట వాళ్ళు. ఆ యొక్క యాంగిల్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చంద్రబాబు డైరెక్షన్లో బోండోమ వాళ్ళ గ్యాంగే చేసి ఉంటారనేది ఇక్కడున్న ప్రజానిక యొక్క అనుమానాలు. వీటన్నిటి కూడా పరిగణ తీసుకోవాలి తప్ప పరిగణ తీసుకోకుండా బోండోమ లాంటి వాళ్ళని కనుక సెంట్రల్ నియోజకవర్గంలో కనుక పొరపాటున కనుక వాళ్ళకి ఏదైనా పట్టం చేస్తే ఇటువంటి రౌడీజాలకి ఇది బేజం అయిపోతుంది. రౌడీజాలను అరికట్టాల్సిన అవసరం ఉంది. విజయవాడ నగరంలో రౌడీజాలకు కానీ గూండాయిజాలకు కానీ తావు లేకుండా గత 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు. దయచేసి ప్రజానికం గమనించండి. ఇటువంటి దాడులను ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉంది. దాడి చేసిన వ్యక్తుల్ని ఎవరు కూడా దగ్గర తీసుకోవాల్సిన అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా దాడి చేసిన వ్యక్తుల మీద తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి బోండోమ లాంటి వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలని ఆపాలని మాత్రం మీ ద్వారా కోరుకుంటున్నాను. మీ పైన దాడి కావచ్చు, మనకు ఏదైతే సోషల్ మీడియా అటాక్ వస్తుంది మీరు చెబుతున్న దాన్ని బట్టి ఒకవైపు మీరు ఓట్లను అభ్యర్థిస్తున్నారు, మీరు వెళ్తున్నారు, మీ అమ్మాయితో పాటు నెల్లూరు కూడా వెళ్తున్నారు, మీ ఫ్యామిలీ కూడా వెళ్తున్నారు. అంటే దీనికి రక్షణకు సంబంధించి ఏమైనా అడగబోతున్నారు? నేను చెప్పేది ఒకటి, ఎందుకంటే ఇప్పటివరకు కూడా ప్రజాస్వామ్యంలో నేను 2009 నుంచి రాజకీయాలకు వచ్చాను. ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితిని ఎప్పుడు నేను చూడలేదు. ఎప్పుడు కూడా గతంలో ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు ఓటమి భయం పెరిగి నేను ఎన్నికల కమిషన్ కూడా ఒకటే కోరుకుంటున్నాను, సెంట్రల్ నియోజకవర్గంలో జరిగేవన్నీ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. సెంట్రల్ నియోజకవర్గంలో బోండోమ అరాచకాల్ని ఆపాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళు యథేచ్ఛగా రౌడీజం చేస్తున్నారు, యథేచ్ఛగా బెదిరింపులకు పాల్పడుతున్నారు, యథేచ్ఛగా రౌడీజం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ పరిగణలో తీసుకోవాలి. వాటిని అదుపు చేయాల్సిన బాధ్యత కూడా ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, ఒకవేళ ఈ దాడిని చూసి భయపడిపోయి నేను వెనక్కి వెళ్ళిపోతాను అనుకోబాకండి. నేను అన్నిటికీ సిద్ధపడే రాజకీయాలకు వచ్చాను. కంపల్సరీగా రేపు ఎన్నికల్లో ఈ ఘటనల్ని పూర్తిగా ఖండించే విధంగా, బోండమ్మని ఓడించే విధంగానే నేను పనిచేస్తాను. కానీ ఎన్నికల కమిషన్ మాత్రం మాకు కానీ మా కుటుంబ సభ్యులకు కానీ రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. లేదంటే కనుక ఇటువంటి రౌడీలని ప్రోత్సహిస్తే మాత్రం విజయవాడ నగరం కూడా రౌడీలకి అడ్డగా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రజానికి అంతా గమనించాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. సరే, ఉదయం ఒక పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో బోర్నమ్మ గారు ఏమంటే పోలీసులందరూ ఆయనకి సీఎం గారు అనుకున్నారు, వాళ్ళే దర్యాప్తు చేయించమని చెప్పండి, ఎవరున్నారో తెలిసింది, అంతేగాని మీరు కొత్త డ్రామా తెరలేస్తున్నారు, కావాలని వెళ్ళబోలు శ్రీనివాస్ అని చెప్పి మార్నింగ్ ఒక విమర్శ చేశారు. సరే, నేను ఒకటే చెప్పేది, నేను ఎన్నికల కమిషన్ కోరుతున్నాను, పోలీస్ డిపార్ట్మెంట్ కోరుతున్నాను. గతంలో మన జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర అలా జరుగుద్దని చెప్పని బోండమ్మ కుటుంబ సభ్యులు మాట్లాడారంట. ఆ దానిలో కూడా నేను ఎంక్వైరీ చేయమంటున్నాను. ఇప్పుడు ఎన్నికల సమయంలో పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అధికారులు కానీ ఎవరు కంట్రోల్లో ఉండరు, ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉంటారు. ఇవన్నీ బోండమ్మకి తెలియదు. ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేశాడు కదా ఒకసారి. అవన్నీ గమనించే ఈ చర్యలు పాల్పడ్డ వాళ్ళని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మాత్రం మీ ద్వారా నేను పోలీస్ డిపార్ట్మెంట్ని కోరుకున్నాను, ఎలక్షన్ కమిషన్ కోరుకుంటున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వస్తున్నప్పుడు కరెంటు కోత విధించుకోవడం, రాత్రి 4-5 సార్లు కరెంటు కోత మీటింగ్, దాన్ని ఎలా చూస్తారు? అమ్మ, మీరు అందరూ గమనించి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రస్తుతానికి ఆయన ఎలక్షన్ కోడ్లో ఉంది. కాబట్టి ఇప్పుడంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన ఎవరి పరిధిలో ఉంటుంది? ఎన్నికల కమిషన్ పరిపాలన మీద ఉంటుంది. దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చారు కదా ఎలక్షన్ కరెంట్ అనే దానికి తప్పకుండా అక్కడ ఏమన్నా ఆయన బస్సు యాత్ర చేసినప్పుడు ఏదైనా ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఉందేమని చెప్పి వాళ్ళు ఏమైనా తీసుండొచ్చు. అది ఆనవాయితీ, అది ఆ కరెంటు తీసే కదా ఇప్పుడు ఈ పని చేశారని చెప్పి జరిగింది. అది చూసుకునేగా చేసింది. దీని మీద నేను అనేది ఎలక్షన్ కమిషన్ అనేది చర్యలు తీసుకోవాలా, ఎంక్వైరీ చేయండి. దీనికి బాధ్యులైన వాళ్ళు చర్యలు తీసుకోవాలా. దీని వెనకాల ఉన్న వాళ్ళందరినీ కూడా బయటికి లాగాలని మాత్రం ఎలక్షన్ కమిషన్ కోరుకుంటాను మీ ద్వారా నేను.
నిన్న జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద హైయెస్ట్ సెక్యూరిటీ ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తి మీద దాడి జరగడం అనేది అది విజయవాడలో చాలా అమానుషం. ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాము నవ్వుతో నభవిష్యత్ అన్నట్లు జరిగింది రోడ్ షో. ఎప్పుడూ లభించినటువంటి ప్రజాదరణ, అట్లాగే ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ మక్కువ విజయవాడ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి మీద చూపించారు. మనం అటువంటి పరిస్థితుల్లో, ఓర్చుకోలేని పరిస్థితుల్లో ఇవాళ ఏదైతే ప్రతిపక్ష నాయకులు ఉన్నారో, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, ఆయన మొదటి నుంచి కూడా ఎప్పుడైతే ఆయన అధికారం కోల్పోయాడో అప్పటి నుంచి రెచ్చగొట్టే మాటలు మాట్లాడతాం మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు, మీ అందరికీ కూడా, అట్లా ప్రజలకు కూడా తెలుసు. కార్పొరేషన్ ఎలక్షన్స్ అప్పుడే వచ్చి విజయవాడ ప్రజలు ఉప్పు కారం తింటున్నారా, సిగ్గు లజ్జా ఉందా అని మాటలు మాట్లాడారు. అది మీ అందరి రికార్డ్స్లో కూడా, ఓల్డ్ రికార్డ్స్లోకి వెళ్తే ఉంటుంది, కావాలని మేము పంపిస్తాం. అట్లాగే నేను మొదటి నుంచి కూడా గూండాయిజానికి, రౌడీయిజానికి, ఈ భూ కబ్జాలకి, కరప్షన్కి వ్యతిరేకమని మీ అందరికీ తెలుసు. ఆ దాంట్లోనే కొంతమంది వ్యక్తులతో నేను టీడీపీలో మొదటి నుంచి కూడా విభేదించాను. దాంట్లో ముఖ్యుడైనటువంటి వ్యక్తి విజయవాడ సెంట్రల్ అభ్యర్థి, ఒకప్పుడు మాజీ ఎమ్మెల్యే బోండామ్మ. మీ అందరికీ తెలుసు అతని యొక్క ప్రవర్తన కానీ, అతని యొక్క దురుసు ప్రవర్తన కానీ, అతని హిస్టరీ కానీ. అతను ఒక గూండా, అతను ఒక రౌడీ, అట్లాగే ఒక భూ కబ్జాదారుడు. ఈవెన్ స్వతంత్ర సమరయోధులకి భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములు కూడా వదిలిపెట్టినటువంటి వ్యక్తి అతను. అట్లాగే అతని కొడుకులిద్దరు, వాళ్ళిద్దరూ కూడా అనేక దౌర్జన్యాలు, అనేక రౌడీజాలకు పాల్పడినటువంటి విషయాలు కూడా ప్రజలందరికీ తెలుసు. అట్లా నిన్న జరిగినటువంటి సంఘటనలో మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఇది చాలా కుట్రకోణం దాగుంది దీని మీద. నేను కూడా బస్సు మీద ఉన్నాను. ఒక స్ప్లిట్ సెకండ్లో నాకు కూడా ఏదో ఒక సౌండ్ వచ్చింది, టప్మని. తర్వాత చూస్తే ముఖ్యమంత్రి గారు ఇట్లా చేయబెట్టుకుని కిందకు ఇదవుతున్నాను చూశాను. అర్థం కాల ముందేంటనేది. కానీ ఇది ఒక టార్గెటెడ్ అటెంప్ట్ అన్నమాట, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఏంటంటే ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి గారు యొక్క ప్రజాదరణ కానీ, ఆయన పట్ల ప్రజలు చూపిస్తున్నటువంటి అభిమానం కానీ, మళ్ళీ మనం ఓడిపోతున్నాం అనే ఒక బాధ కానీ టీడీపీ వాళ్ళకి, ఇవన్నీ కలిపితే నిన్నటి దాడి అనేది నా అభిప్రాయం, అనుమానం కూడా. దాని మీద పోలీసు వారు దర్యాప్తు చేయాలి, లోతైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేయాలి. దాన్ని ఎవరో దోషులు అనేది ఖచ్చితంగా చేయాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. మా అనుమానాలన్నీ కూడా మరి మీకు ఇప్పుడే వ్యక్తపరిచాను. మా అనుమానాలన్నీ చంద్రబాబు మీద, లోకేష్ మీద, అట్లాగే అక్కడ అభ్యర్థి బోండమ్మ మీద మా అనుమానాలు ఉన్నాయి. కాబట్టి మేము ఎలక్షన్ కమిషన్ కూడా ఆల్రెడీ మా పార్టీ రిప్రజెంట్ చేసింది, మేము కూడా చేస్తాం ఢిల్లీలో. ఏదైనప్పటికీ విజయవాడలో ఇటువంటి సంఘటన జరగడం చాలా బాధాకరం. ఇది రేపు రాబోయే రోజుల్లో దీన్ని అరకట్టకపోతే చాలా అనర్థాలు జరుగుతుంది. కాబట్టి విజయవాడ శాంతిగా ఉండాలి, విజయవాడ అభివృద్ధి చెందాలి అని దీంతో వైఎస్ఆర్సీపీలో మేమందరం కూడా పనిచేస్తున్నాం. నేను ఎంపీ క్యాండిడేట్గా, మా ఎమ్మెల్యే క్యాండిడేట్లు అందరూ కూడా దాని మీద కృషి చేస్తున్నారు. మేమందరం కూడా శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేటువంటి వ్యక్తులు. కాబట్టి వెంటనే దీని మీద దర్యాప్తు చేసి నిజానిజాలను నిగ్గుదేల్చాలి, దోషుల్ని శిక్షించాలి. ముఖ్యంగా నిన్న ఏదైతే నేను అమ్మడే వ్యక్తం చేసిన టప్మన్ సౌండ్ వచ్చింది. తర్వాత ముఖ్యమంత్రి గారి తోటం నేను చూశాను. వెంటనే చూస్తే ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ తగలడం, అదే దీంట్లో స్పీడ్లో వెల్లంపల్లి గారికి కంటి మీద దెబ్బ తగలడం జరిగింది. చాలా అదృష్టం నిజంగా. నేను నిన్న డాక్టర్స్తో పొద్దున కూడా మాట్లాడాను. ఆయన కంటికి దెబ్బ తగిలింది కానీ కొంత అదృష్టం బాగుండి ఇంకా తీవ్రమైన గాయం అవ్వలేదు, లేకపోతే ఆయన చూపు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చేది. అలాగే ముఖ్యమంత్రి గారికి నుదుటి మీద తగిలింది. ఇంకెక్కడ తగిలితే మరి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి అటువంటి జరగటం, ఏదైనా జరగడం జరిగితే నిజంగా కూడా మనం అందరం కూడా చాలా చింతించవలసిన పరిస్థితి ఏర్పడేది అనేది మా అందరి భావన. కాబట్టి ఇది వెంటనే అరికట్టాలి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.
అట్లా పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసి తీవ్రమైన చర్యలు పోలీసు వారు తీసుకోవాలని చెప్పి కూడా పోలీసు వారిని మేము విజ్ఞప్తి చేస్తాం. సార్ భద్రతా పరంగా ఎటువంటి మార్పులు చేస్తే బాగుంటుంది అనేది సజెషన్. అంటే ఇప్పుడు నేనే భద్రతా పరంగా ఎక్స్పర్ట్ని కాదు, బట్ ఒక కామన్ మ్యాన్గా కానీ ఒక 2 టర్మ్ ఎంపీగా కానీ మళ్ళీ కంటెస్టింగ్ క్యాండిడేట్ కానీ మా అందరికీ ఏంటంటే విజయవాడలో ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీద ఇటువంటి దాడి జరగడం అనేది అది పెద్ద నేరం. ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీదే ఇటువంటి దాడి జరిగితే రేపు కామన్ మ్యాన్కి ఎట్లా ఉంటుంది అనేది మనం అందరం కూడా ఆలోచించుకోవచ్చు. కాబట్టి ఇటువంటివి జరగకూడదు, రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కడ జరగకూడదు. ఇది అసలు విజయవాడలో అసలు జరగకూడదు. అది ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి జరిగిందంటే ఖచ్చితంగా అది బ్రీచ్ ఆఫ్ సేఫ్టీ అండ్ ప్రొటెక్షన్. ఇవాళ నాకు నిజంగా ఏంటంటే నిన్న దానికి జరిగినటువంటి సంఘటన చాలా ఏంటంటే అన్యాయం. అది ఆయన మరి ఎక్కడి నుంచో కడప ప్రాంతం నుంచి మళ్ళీ బస్సు యాత్ర ప్రారంభం చేసి వస్తూ ఇక్కడ విజయవాడ వచ్చేటికి ఈ సంఘటన జరిగింది. మరి వెల్లంపల్లి గారు కూడా పక్కనే ఉండటం జరిగింది. ఎక్స్పెక్ట్ చేయలే. యాక్చువల్గా ఏంటిది ఈ విధంగా అవుద్దని కూడా ఎవరికీ తెలియదు. అది ఏంటంటే అది ఆ దెబ్బ కూడా ఇట్లా దూసేసింది, దూసింది. అది ఏంటంటే దూయటం అంటే ఏంటంటే ఇది యాక్చువల్గా రాయి దెబ్బ అయినా లేకపోతే ఉండేది దెబ్బ అయినా ఆ విధంగా ఏంటంటే జరగదు. ఇది ఎయిర్ గన్ అని చెప్పేసి ఖచ్చితంగా నాకు ఉన్నది. ఎందుకంటే నాకు గన్స్లో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను చెప్తున్నా. నాకు లైసెన్స్ ఉంది, నాకు గన్స్ ఉండే. ఈ విధంగా ఏంటంటే ఆయనకి ఇక్కడ దెబ్బ తగిలి ఇట్లా దూసింది లోపలికి వెళ్ళకుండా. ఆయన మెడ వెనక్కి తిప్పాడు. అది కరెక్ట్గా వెళ్ళి ఏంటంటే వీళ్ళ వెల్లంపల్లి గారికి మళ్ళీ అదే స్పాట్లో తగలడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరం. రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఓర్పు ఉండాలి. అంతేగాని ఒక రోజులోనే ఏంటంటే ఇవాళ మళ్ళీ మేము సీఎం అవ్వాలని చెప్పేసి ఉద్దేశంలోకి వచ్చేయకూడదు. ఎందుకంటే పతనం అయిపోయి ఉన్నటువంటి పార్టీ మళ్ళీ ఎంపటే రికవర్ చెందటం అనేది ఏంటంటే చాలా కష్టం. ఇవాళ సిద్ధం సభలకు కానీ అదేవిధంగా మరి బస్సు యాత్రకు కానీ వచ్చేటువంటి ప్రజల్ని అందరినీ కూడా చూసి వీరందరూ కూడా తెలుగుదేశం వాళ్ళు నిశ్చేష్టులైపోయి మనం రాలేము, మళ్ళీ మనం పవర్లో రాలేము అనే ఉద్దేశంతోనే ఇటువంటి సంఘటనలు పురికొల్పుతున్నారని నాకు ఉంది. ఇది చాలా దురదృష్టకరం. ఈ అందరూ కూడా ఖండించవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఇవాళ కొంతమంది తెలుగుదేశం వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళే చేశారు, వాళ్ళంతా వాళ్ళే చేసుకున్నారని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళంతా వాళ్ళు చేసుకోవడానికి ఇక్కడ ఏంటంటే వాళ్ళు కళ్ళు పోగొట్టుకోవాలని ఎవరో కూడా చూడరు. వారికి పెద్ద ఇంజరీ అయింది చూడండి. అదేవిధంగా సీఎం గారికి మరి ఆయనకి పెద్ద ఇంజరీ అయింది. ఇంజరీ అయినప్పుడు ఒక్క సెకండ్లో ఏం జరిగిందో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఇంజరీ అయితే వాళ్ళే చేసుకున్నారని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళు కొంతమంది బయట మాట్లాడుతున్నారంట. చాలా దురదృష్టకరం. ఇటువంటివన్నీ కూడా మనం కట్టిపెట్టాలి, రౌడీయిజాన్ని కట్టిపెట్టాలి. విజయవాడ నిజంగానే ఏంటంటే విజయవాడ అంటే మరి పూర్వకాలం నుంచి కూడా ఒక మంచి ప్లేస్ ఇది. కానీ ఏంటంటే ఆ రోజుల్లో రంగ గారిని చంపిన కాడి నుంచి మరి అందరికి కూడా తెలుసు. అప్పుడులో రంగ గారు ఏ విధంగా అయితే ఇదయ్యారో. మేము చెప్పేది ఏంటంటే ఇక్కడ మా ఎంపీ గారు కూడా ఉన్నారు. ఇటువంటివన్నీ కూడా తెలుగుదేశం వాళ్ళు కట్టిపెట్టవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. వాళ్ళు తొందరపడి వాళ్ళు ఏదో అధికారంగా రావాలని చూసినా అది ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సహించరు. ఈ దెబ్బతో ఈ సంఘటనతో ఇంకా వాళ్ళు ఖచ్చితంగానే ఏంటంటే ఇంకా అధికారంలోకి రారు, నామరూపాలు లేకుండా పోతారని నా అభిప్రాయం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.